టీడీపీ మీడియా, సోషల్ మీడియా చాలా హుందాగా ఉంటాయని ఇంతకాలం చెప్పుకునేవారు. అది తప్పు అని అనుమానం వస్తోంది. ఒక విషయాన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా తమకు అందిన సమాచారం ఆధారంగా ఏదో ఒకటి మాట్లాడేసి ఇప్పుడు టీడీపీ అడ్డంగా బుక్ అయింది. అలా తప్పు చేసిన వారిలో ఒక మీడియా సంస్థతో పాటు టీడీపీ కూడా ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ, నిన్నటి అధికార పార్టీ వైసీపీ ఇద్దరూ ప్రతి చిన్న విషయాన్ని గోరంతలు కొండంతలుగా చేసి రచ్చరంబోలా అయిపోతున్నారు. చిన్న పిల్లలను కూడా వివాదంలోకి లాగుతున్నారు. ఉచ్చనీచాలు మరిచి ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత సరిదిద్దుకోలేక నానా తంటాలు పడుతున్నారు. ఇటీవల ఏపీలో మిర్చి రైతులను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి ఆయన గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. అక్కడ రైతులతో మాట్లాడారు. గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు జగన్మోహన్ రెడ్డితో మొరపెట్టుకున్నారు. సహజంగా ప్రతిపక్ష నాయకుడు కాబట్టి, పైగా ఇప్పుడు అధికారాన్ని కోల్పోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనా ఘనత గురించి చెప్పుకున్నాడు. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు ఈ స్థాయిలో ఇబ్బంది పడలేదని గొప్పలు చెప్పుకున్నాడు. వచ్చేసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మిర్చి రైతుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. ఒకరోజు ముందు విజయవాడ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని ఆయన పరామర్శించారు. ఆ తర్వాత ఆయన వస్తూ ఉండగా ఓ పాప తెగ హడావిడి చేసింది. జగన్మోహన్ రెడ్డిని చూడాలని పరితపించిపోయింది. ఆమెను చూసిన జగన్ తన వద్దకు పిలిపించుకున్నారు. నుదిటి మీద ముద్దు పెట్టి ఆమె సెల్ఫీ దిగుతూ ఉంటే ముచ్చటపడ్డారు. ఆ పాప కూడా జగన్ రెడ్డి నుదిటిపై ముద్దు పెట్టింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియోపై సహజంగానే టీడీపీ, దాని అనుకూల మీడియా విమర్శలు చేయటం మొదలుపెట్టింది. అమ్మ ఒడి రావటం లేదని ఆ పాప చెప్పటంపై పెద్ద దుమారం రేపాలని చూసింది. బంగారం షాపు యజమాని అయిన ఆమె తండ్రికి అంత డబ్బుంటే తాను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతూ ఉంటే దేవికారెడ్డి అనే ఆ అమ్మాయికి అమ్మ ఒడి ఎలా ఇస్తారని ప్రశ్నించింది. పైగా ఆ అమ్మాయి పెద్ద యాక్టర్ అని, భావోద్వేగానికి లోనైనట్లుగా యాక్టింగ్ చేసిందని కూడా ట్రోల్ చేసింది. కట్ చేసి చూస్తే దేవికారెడ్డి కుటుంబం చాలా పేదవాళ్ళని తేలిపోయింది. వాళ్ళ నాన్న ఒక బంగారం షాప్లో పనిచేస్తారు. చిన్న అపార్ట్మెంట్లో అద్దెకుంటారు. రవీంద్ర భారతి స్కూల్లో చదువుతోన్న దేవికారెడ్డికి ఫీజు కట్టేందుకు కూడా డబ్బులు లేక బడికి వెళ్లటం లేదు. పైగా దేవికారెడ్డి తీరును ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇమిటేట్ చేస్తూ వెక్కిరించడం కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. దేవికారెడ్డి తండ్రి ఒక వీడియో విడుదల చేశారు. తమ కుటుంబానికి జగన్ రెడ్డి అంటే అభిమానమని, అందుకే పాప ఆయన దగ్గరికి వెళ్ళిందని చెప్పుకొచ్చారు. తమది పేద కుటుంబమని, తమను రాజకీయాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు. దాంతో ఇప్పుడు ట్రోలింగ్ చేసిన టీడీపీ వారికి దిక్కుతోచడం లేదు. ఎవరో ఇచ్చిన సమాచారంతో తప్పులో కాలేశామని వాళ్ళు గుర్తించారు. అంతలోనే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. ఇకపైనైనా ముందు వెనక చూసుకొని ట్రోలింగులు చేస్తే బాగుంటుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.